హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరికి మార్నింగే లేసాను ఈరోజు నాగల చవితి సందర్భంగా. సో లేసి ఇంకా స్నానం చేసుకొని బయటంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసుకోబోతున్నాను. నా ముగ్గు నేను ఏం చేశాను ఈరోజు వంటకాలు, సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ కూడా వ్లాగ్లో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూసేయండి. సో అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. సింపుల్‌గా వేసుకుంటున్నాను. అంటే కలర్స్ ఏం యూజ్ చేయట్లేదు. నార్మల్‌గా నేను రోజు ఎలా చేసుకుంటానో అలా చేసుకుంటాను. నా వెనకాలంతా చూసారా టోటల్‌గా మా గార్డెన్ అన్నమాట. సో వీడియోలో చూపిస్తాను ఏమేమి ప్లాంట్స్ పెంచుకుంటున్నాను అన్నీ కూడా. సో ఫ్లవర్స్ మోస్ట్‌లీ పూజకి మా గార్డెన్‌లోనే వచ్చేస్తుంది నాకు. సో ఈ మందార పూలు, నందివర్ధనం, గన్నేరు పూలు అవన్నీ కూడా మా గార్డెన్ నుంచే తీసుకున్నాను అనమాట. అదొక సాటిస్ఫాక్షన్ కదా, మన గార్డెన్ నుంచే పూలు తీసుకొని దేవుడికి పెడుతూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇంకా మార్నింగ్ రిచువల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అయ్యి దేవుడికి అంతా కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. తులసమ్మ దగ్గర పెట్టేస్తాను అనమాట ఫస్ట్. తర్వాత మామూలు మన పూజ గదిలో వెళ్ళి దేవుడికి పూజ అయితే చేసుకుంటాను. సో మా గార్డెన్ కూడా మీకు కొంచెం చూపిద్దాము అని చెప్పి అలా ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను. బచ్చలాకు అయితే బాగా వచ్చేస్తున్నది. సండే కోసి నేను బచ్చలాకు పప్పు అయితే చేసుకోవాలి. ఆ రెసిపీ కూడా మీకు చూపెడతాను. ఇదంతా కూడా వన్ సైడ్ నేను రోజాలు, మందారాలు, నందివర్ధనము, గన్నేరు చెట్టు, ఇంకా మనీ ప్లాంట్స్ అంతా ఇట్లా బయటకి హ్యాంగ్ అయ్యేటట్టు అలా అంతా పెట్టుకుంటా అనమాట. ఈ పింక్ గన్నేరు పూలు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. బయట నేను చూస్తే చాలా మంచిగా ఉంటుంది. తమలపాకు అయితే వనంలా అయిపోతుంది, అసలు బాగా పెద్దగా పెరిగింది. ఇంకొక సైడ్ అల్లించాలన్నమాట, కానీ పురుగు పట్టిపోతుంది. సో పురుగు పట్టకుండా ఏదన్నా ఉంటే నాకు చెప్పండి టిప్స్. తర్వాత ఇంకా పూజ గదికి వచ్చి పూలంతా కోసుకొచ్చాను కదా, సో అవి కొన్ని పెట్టి కొన్ని చామంతి పూలు అయితే తీసుకున్నాను. అవన్నీ పెట్టేసి దేవుడికి అయితే పూజ అయితే చేసుకునేసాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇకైతే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ చూపిస్తాను, వీడియో కంటిన్యూగా చూసేయండి. హలో, మీ ముందరికి ఒక ప్రోడక్ట్ తో అయితే వచ్చేసాను. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటా. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ఇడ్లీ పాత్ర మనం జనరల్ గా యూస్ చేస్తూ ఉంటాం కదా, నేను కూడా యూస్ చేస్తూ ఉంటాను. మన ట్రెడిషనల్ది పెద్దదిగా. సో మన సౌత్ ఇండియన్స్ జనరల్ గా ప్రిఫర్ చేసేది ఇడ్లీ, దోశ, పొంగల్ అలాంటివి కదా. సో నేనైతే ఈ ఇడ్లీ పాత్ర చాలా యూట్యూబర్స్ దగ్గర, ఇన్స్టాలో అంతా కూడా చూసాను. నాకు బాగా నచ్చింది. అందువల్ల ఈ ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్నాను. మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే తీసుకోవచ్చు. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది ప్రమోషన్ అయితే కాదండి, నార్మల్ గానే నేను చేస్తాను, నాకు బాగా నచ్చి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇండస్ వ్యాలీ వాళ్ళది. సో ఇది 2-in-1 3-in-1 అనుకోవచ్చు మీరు. సో ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది ఇడ్లీ పాత్ర. దీంట్లో ఏంటంటే ఇడ్లీయే కాకుండా మనం డోక్లా ఇష్టమయ్యే వాళ్ళకి డోక్లా చేసుకోవచ్చు. తర్వాత మోదకాలు అవన్నీ వినాయక చవితికి చేసుకుంటాం కదా, వాటికి యూజ్ అవుతుంది. అలానే కాకుండా ఇంకా మనం వెజిటబుల్స్ అవన్నీ కూడా స్టీమ్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. నేను మొత్తం ప్రోడక్ట్ బాగా ఎలాబరేట్ గా చెప్తాను, ఎలా యూస్ఫుల్ అవుతుంది అన్ని కూడా చూపిస్తాను మీకు. సో ఇది కంప్లీట్ పాత్ర అనమాట, ఇంత చిన్నది. సో 14 ఇడ్లీస్ అయితే వస్తాయి. సో ఇలా లిడ్ ఓపెన్ చేయగానే మనం 2 ప్లేట్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. లోపల వాటర్ అంతా కూడా పోసేసుకొని యాజ్ యూజువల్ మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలానే. అండ్ ఇది వచ్చేసరికి మనకి మోదకాలు వాటికన్నీ చేసుకోవచ్చు. అలానే నేను స్టీమ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికి కూడా యూస్ చేసుకోవచ్చు. డోక్లా ప్లేట్ లాగా ఇది. సో నెక్స్ట్ ఇదైతే 2 ఇచ్చారనమాట, ఇడ్లీ ప్లేట్స్ లాగానే ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇది బాగా యూస్ఫుల్ అండి. చిన్న పిల్లలు ఉంటే గానీ ఏదైనా నార్మల్ మనం స్టీమ్ చేసుకోవాలన్నా కూడా బాయిల్ కంటే ఇప్పుడు స్టీమ్ బెటర్ అంటున్నారు కదా, సో దానికి నాకు బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి జస్ట్ ఇలా ప్లేస్ చేసుకొని వెజిటబుల్ కట్ చేసుకొని పెట్టేసుకొని ఒక 15 to 20 minutes పెట్టేస్తే ఇడ్లీ కానీ డోక్లా కానీ అన్ని కూడా అయిపోతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. ఇది వచ్చేసరికి నాకు 2199 అయితే పడింది అనమాట. సో నేను ఇది అమెజాన్ లోనే తీసుకున్నాను. మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ లేదంటే వాళ్ళ ఓన్ వెబ్సైట్ లో కూడా తీసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది ఇది, మీరు కూడా ట్రై చేయండి.
ప్రోడక్ట్ అయితే చూసేసారు కదా, అందులోనే నేనైతే ఇడ్లీ పెట్టుకున్నాను. నాకైతే చాలా మంచిగా వచ్చిందండి. అండ్ ఇంకా పల్లీల చట్నీ అయితే చేసేసుకున్నాను. షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు నాది, చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో ఇంకా నేను పుట్టకైతే వెళ్ళలేదన్నమాట. మేము జనరల్గా పుట్టక వెళ్తాము, నాకు కుదరలేదు. ఇంకా అమ్మ వెళ్తే అమ్మని వీడియో తీసి అయితే పంపించమని చెప్పాను. ఇంకా చిమ్మిలి అవన్నీ ఇంకో ప్రసాదాలు అవన్నీ కూడా చేసుకొని వెళ్ళారనమాట దేవుడికి నైవేద్యం పెట్టడానికి. ఇంకా అక్కడికి వెళ్ళి దేవుడికి ముగ్గేసుకొని పూలతో అలంకారం చేసుకొని ఇంకా పాలు అట్టిపండు అవంతా తీసుకెళ్ళి ప్రసాదాలు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేసి పుట్టలో పాలు పోసి ఇంకా అట్టిపండు వేసి హారతి ఇచ్చేసి దేవుడికి అయితే నమస్కారం పెట్టుకొని వచ్చేస్తారనమాట. సో ఇదనమాట కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. జనరల్గా నేను కూడా వెళ్తూ ఉంటాను, ఈసారి కొంచెం నాకు కుదరలేదు అందుకని వెళ్ళలేదు. అండ్ నాకు బెంగళూరులో ఎక్కడ ఉంటుందో కూడా ఐడియా అంత లేదనమాట. నార్మల్గా తిరుపతిలో ఉంటే మాకు టీటీడీ ఏడీ బిల్డింగ్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ దగ్గర అంతా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే అర్బన్ క్లాప్ కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. చాలా అసలు వర్స్ట్ అయిపోయింది అనమాట. సో ఎలా చేశారు అవంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.